హాయ్, నమస్తే, వెల్కమ్ టు గేమ్స్ అండ్ గోల్స్. జిఎస్ లక్ష్మి, ఎస్, ఐసీసీ తరఫున మొట్టమొదటి మహిళా మ్యాచ్ రిఫరీ, మన హైదరాబాదీ, ఫార్మర్ కంబైన్డ్ ఏపీ కెప్టెన్. ఇప్పటికే 2 ఉమెన్ T20 వరల్డ్ కప్స్, అలాగనే ఒక వన్డే ఫార్మేట్ వరల్డ్ కప్కి మ్యాచ్ రిఫరీగా విధులు నిర్వర్తించడమే కాకుండా కామన్వెల్త్ గేమ్స్లో కూడా మ్యాచ్ రిఫరీగా విధులు నిర్వర్తించినటువంటి లక్ష్మీ మేడం అందరికీ, పర్టికులర్గా ఉమెన్ క్రికెట్ ఫ్రెటర్నిటీలో చాలా సుపరిచితమైనటువంటి పేరు. ఎప్పుడు ఆ చెరగని చిరునవ్వుతోటి కష్టమైనటువంటి పరిస్థితుల్ని కూడా చాలా ఇష్టంగా చేసేటువంటి మ్యాచ్ రిఫరీ. అసలు మ్యాచ్ రిఫరీ అవ్వటానికి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎలా ఈ ఫీల్డ్లోకి వచ్చారో వీటిని మేడంని అడిగే తెలుసుకుందాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. నమస్తే అండి. మీరు ఆడేటప్పుడు ఎలా స్మైలింగ్ ఫేస్ తోటి ఆడేవాళ్ళు ఇప్పుడు అలాగనే ఉంటారు. ఈ ఒక ఐసీసీ ఇదిలో ఈవెంట్లో అంటే మ్యాచ్ రిఫరీగా ఎదిగినా కూడా, సో ఆర్క్విన్ దాన్ని ఎలా మెయింటైన్ చేస్తూ ఉంటారు మీరు? ఏం లేదా, మా ఈ కాన్సెప్ట్ ఇస్ నవ్వుకుంటూ పనులు చేసుకుంటే స్ట్రెస్ ఫ్రీ ఉంటుంది, విల్ బీ అప్రోచబుల్, పీపుల్ విల్ నాట్ బీ అఫ్రేడ్. సో ఐ హ్యావ్ కెప్ట్ దట్ స్మైల్ ఆన్ మై ఫేస్ త్రూ అండ్ త్రూ. ఐసీసీ ఈవెంట్స్కి చేశారు మీరు, అలాగనే కామన్వెల్త్ గేమ్స్కి. ఈ రెండింటికి తేడా ఏంటి? తేడా ఏం లేదు, గేమ్ అంతే. బట్ అది ఒక ద ఓన్లీ డిఫరెన్స్ ఇస్ అది ఒక మల్టీ స్పోర్ట్ ఈవెంట్ విచ్ నన్ ఆఫ్ అస్ ఆర్ యూస్ టు. మేము స్టాండ్ అలోన్గా వెళ్తాము, ఆడతాము, వచ్చేస్తాం. బట్ మల్టీ స్పోర్ట్ ఈవెంట్ వాజ్ సంథింగ్ విచ్ వాజ్ వెరీ అట్రాక్టివ్ టు అస్, నాట్ ఓన్లీ as for the players, for officials also. So first time being a part of a multi sport event was something very new to everybody. అంటే ఇక్కడ జనరల్గా టైలర్ మేడ్ అంటూ ఉంటాం మనం ఐసీసీ ఈవెంట్స్ కనుక చేసేట్లయితే, బికాస్ ఎవ్రీథింగ్ విల్ బీ ప్లేస్డ్ ఇన్. సో కామన్వెల్త్ గేమ్స్కి మీకు అట్లాంటి డిఫరెన్స్ ఏమైనా కనబడిందా? డిడ్ యూ ఫేస్ ఎనీ ట్రబుల్ ఏం లేదు. ఇక్కడంటే చాలా ఆర్గనైజ్డ్ ఉంటుంది, ఒకటే దే ఆర్ జస్ట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద ప్లేయర్స్, ద మ్యాచ్ అఫీషియల్స్ అట్లా. బట్ అక్కడ ఏంటంటే ఇన్ని స్పోర్టింగ్ ఈవెంట్ని మేనేజ్ చేయాలి. సో దేర్ వేర్ అసైన్డ్ పీపుల్ ఫర్ క్రికెట్ ఇట్ సెల్ఫ్, సో హూ న్యూ వాట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ క్రికెటర్స్ ఆర్ క్రికెట్ అఫీషియల్స్. సో ఆ లెక్క కొంచెం మాకు అంత ఇబ్బంది పడలేదు. బట్ అదర్వైజ్ మేబీ 5-star హోటల్ అట్లా స్టే అంతా అలా కాదు, కామన్లీ వాట్ దే వే ప్రొవైడెడ్ అట్లానే ఉండింది. సో స్పోర్టింగ్ యాక్టివిటీస్ అంతా ఇట్ వాజ్ సపరేట్గా ఏం లేదు. We were not treated under officials. Yes, we were together with all the officials of other sports, which was very good actually. అది ఎప్పుడు మేబీ మనం we wouldn't think about also. So it was something good to mingle with all countries, officials and all అన్నమాట. మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది కామన్వెల్త్ గేమ్స్? Very to be very honest, I really enjoyed. స్పెషలీ ఉమెన్ క్రికెట్కి మంచి అడ్వర్టైజ్మెంట్ దొరికింది టు బికమ్ అన్ ఒలింపిక్ స్పోర్ట్ ఆల్సో. క్రౌడ్స్ వీ కుడ్ పుల్ ఇన్ ద క్రౌడ్స్ అండ్ ఆల్. సో చాలా బాగుండింది. అండ్ ఈవెన్ ద క్రికెటర్స్ దే మింగిల్డ్ విత్ లాట్ ఆఫ్ అదర్ స్పోర్టింగ్ ఈవెంట్ సూపర్ స్టార్స్. సో ఫర్ దెమ్ ఆల్సో, వాళ్ళకి దే ఆల్సో థరోలీ ఎంజాయిడ్. దే కుడ్ మీట్ ఇండియన్ హాకీ టీమ్, శ్రీజేష్ వాళ్ళందరినీ. సో వీళ్ళందరినీ కలవడానికి ఒక ప్లాట్ఫామ్ దొరికింది. సో అదర్ మోటివేట్ అవడానికి. అండ్ అదర్ స్పోర్టింగ్ ఈవెంట్ వాళ్ళని తొందరగా మేము కలవం యాజ్ క్రికెటర్స్ ఆర్ యాజ్ అఫీషియల్స్. సో వీ కుడ్ గెట్ అన్ ఆపర్చునిటీ టు మీట్ ఆల్ దోస్ అదర్ క్రికెటింగ్ ఐకన్స్, స్పోర్టింగ్ ఐకన్స్. మిగిలిన సో దట్స్ అ గుడ్ ప్లాట్ఫామ్ యాక్చువల్లీ. మొట్టమొదట T20 వరల్డ్ కప్ మీరు 2019లో స్టార్ట్ చేశాను, వెన్ ఐ వాజ్ ఇండక్టెడ్. So I officiated the men T20 World Cup qualifiers in Dubai. And for my first women, the official 2020 T20 World Cup in Australia. That was my first. మొట్టమొదటి ఐసీసీ ఈవెంట్కి మ్యాచ్ రిఫరీగా చేసినప్పుడు మీ ఫీలింగ్? See, as players ఎట్లా ఇండియాకి ఫస్ట్ టైం ఆడితే జిట్టర్స్ ఉంటాయో, సో ఐ ఆల్సో హ్యాడ్ బటర్ఫ్లైస్ ఇన్ మై స్టమక్ టు బిగిన్ విత్. మెన్ది చేస్తున్నాను,
దట్ ఇనిషియల్ 1 hour 2 hours కొంచెం దాని తర్వాత థింగ్స్ సెటిల్ డౌన్. సి ఇక్కడ డొమెస్టిక్లో చేసిన అదే వర్క్. సో ద బెస్ట్ పార్ట్ ఈస్ వీఆర్ ట్రైన్డ్ ఇన్ బీసీసీఐ. ఎలా అంటే స్ట్రక్చర్ వీఆర్ ఆల్రెడీ వీ నో వాట్ ఈస్ రిక్వైర్డ్, వాట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ అట్ ఐసీసీ లెవెల్. So we are well trained. So I had a good experience of almost 10 to 11 years. So it made things easier for me anamata. Akkada ellin tarvata I didn't feel out of place as such. మామూలుగా ఐసీసీ ఈవెంట్స్కి ఇప్పుడు ఈ వరల్డ్ కప్ అదైతే కనుక మీకు ముందు మళ్ళీ ప్రిపరేషనరీ ఇది ఈవెంట్ అంటే ఒక సెమినార్ లాగా, ఆ తర్వాత బ్రషప్ అవటం, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవన్నీ జరుగుతూ ఉంటాయి. సో కామన్వెల్త్ గేమ్స్లో ఆ రకమైనది ఉందా, లేకపోతే మీకు మీరు ప్రిపేర్ అవ్వటమేనా? లే, కామన్వెల్త్లో కూడా ఉంది. అది ఇట్స్ రెగ్యులర్ ఫీచర్ అనమాట. ఏదైనా మేజర్ ఈవెంట్స్ ఉంటే వీ అండర్గో 2 days of workshops so that we all are on the common ground అనమాట. ప్లేయింగ్ కండిషన్స్, వాట్ ఈస్ అప్లికబుల్ to that particular tournament. So we all brush up so that everybody is on the same page annattu. So this is a regular feature for any major event. రూల్స్ అనేది ఎప్పటికప్పుడు మారుతూ ఉన్నాయి. ఈవెన్ లేటెస్ట్గా చూస్తే కనుక ఈవెన్ మంకడింగ్ కావచ్చు, లేకపోతే కనుక క్యాచ్ అవుట్ లా మారింది మొన్న అక్టోబర్ నుంచి. సో ఈ రకంగా ఎప్పటికప్పుడు రూల్స్ మారుతున్నటువంటి దాంట్లో మీకు మీరు ఎలాగా అప్డేట్ అవుతూ ఉంటారు? మాకు వాళ్ళు పంపిస్తుంటారు, దీస్ ఆర్ ద చేంజెస్ దట్ హ్యావ్ టేకెన్ ప్లేస్. సో ప్రాక్టికల్గా ఏమైనా ఈవెంట్స్ అవుతే దెన్ వాళ్ళు మా క్లిప్పింగ్స్ పంపిస్తూ ఉంటారు. సో దట్ ఇట్ గెట్స్ రిజిస్టర్డ్ ఇన్ ద మైండ్స్ అనమాట. సో అప్పుడు వచ్చినప్పుడు ఆ ఇన్సిడెంట్ వస్తే ఇమీడియట్లీ దే అప్లై దట్ థింగ్ అనమాట. సో దే ఆల్సో సెండర్స్ క్లిప్పింగ్స్ అండ్ ఆల్, వాళ్ళు మాకు అప్డేట్ చేస్తారు. అది కాకుండా మేము కూడా బ్రషప్ అవుతూ ఉంటాం, మాకు ప్లేయింగ్ కండిషన్స్ వస్తుంటాయి. సో వీ కీప్ అసెల్ఫ్ అప్డేటెడ్, వీ హ్యావ్ టు. ఇట్లా మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటానని చెప్పేసి అంటూ ఉన్నారు. బట్ నేను విన్నది మీరు బ్యాక్ బెంచర్. సో కాబట్టి ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్ యా. కానీ అప్పట్లో కూడా ఏంటంటే స్టడీస్ అంటే ఎక్కేవి కాదు. బట్ ఐ వాజ్ అ వెరీ గుడ్ లైక్ అవిడ్ రీడర్ ఆఫ్ న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్ అండ్ ఆల్. ఇట్లా స్కూల్ పుస్తకాలు అంటే నిద్ర వచ్చేసేది. But my father has inculcated in us the habit of reading newspapers. Appatlo manki newspapers were the only source. So nenu ma brothers we appudu when we were in Jamshedpur, telegraph వచ్చేది, అది మధ్యాహ్నం వచ్చేది, మార్నింగే పేపర్స్ వచ్చే ఇది లేదు. ఇట్ హ్యాడ్ టు కమ్ ఫ్రమ్ Calcutta I guess. సో 2 o'clock అలా వస్తుందన్నమాట. సో వెన్ ద పేపర్ బాయ్ యూస్ టు కమ్, వీ యూస్ టు రన్ అనమాట, ఎవరు ఫస్ట్ తీసుకుని చదువుతారు అనేది. సో దట్ inculcation was already there. My dad had inculcated that. So ఆయన పేపర్స్ అయితే ఏముంటుంది అనేసి వీ స్టార్టెడ్ అలా అనేసి. సో ఐ మేడ్ ఇట్ అ రెగ్యులర్. స్కూల్ పుస్తకాలంటే నిద్ర వచ్చింది. బట్ అంటే మీరు ఒక ఆంధ్ర ట్రెడిషనల్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటిది, ఆ రోజుల్లో స్పోర్ట్స్ని ఎలాగా మీరు ఫస్ట్ ప్రయారిటీగా తీసుకోగలిగారు? ప్రయారిటీగా తీసుకోలేదు, తీసుకోవాల్సి వచ్చింది యాక్చువల్లీ. ఇట్ వాజ్ ఫోర్స్డ్. యాక్చువల్లీ నాకు ఇట్లా ఉంటుంది అసలు. వెన్ ఐ స్టార్టెడ్ ఆఫ్ క్రికెట్ ఆల్సో ఐ నెవర్ న్యూ ఒక ఉమెన్స్ క్రికెట్ స్ట్రక్చర్ ఉంటుంది అనేది నిజంగానే తెలీదు. అదర్వైజ్ నేను ఎప్పుడో జాయిన్ అయిపోయి ఉండేదాన్నేమో, మాకు తెలీదు. నాకు 10th ఐ డిడ్ంట్ గెట్ అ గుడ్ మార్క్. సో నన్ ఆఫ్ ద కాలేజెస్ వర్ టేకింగ్ మీ అడ్మిషన్. సో ద ఓన్లీ కాలేజ్ విచ్ వాస్ లెఫ్ట్, వాళ్ళు ఏమన్నారంటే మార్క్స్ చూసి ఇయ్యము, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీలో ఏమైనా, ఇఫ్ షీఈస్ గుడ్ లెట్ అస్ సీ. సో క్రికెట్ వాజ్ న్యాచురల్. బోలి మా అన్న తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్తో ఆడి ఐ వాజ్ టామ్ బాయ్ ఇన్ జంషెడ్పూర్. సో అలా చూడంగానే వాళ్ళు అరే న్యాచురల్ యాక్షన్, బౌలింగ్ యాక్షన్ ఉంది, అన్నీ న్యాచురల్గా ఉన్నాయి అంటే ఆన్ అ ప్లాటర్ ఇచ్చినట్టు ఉంది. సో ఇమీడియట్లీ దే గేవ్ మీ అడ్మిషన్ ఇన్ ద కాలేజ్. సో దట్స్ హౌ మై జర్నీ స్టార్టెడ్. అది బై ఛాన్స్ అనమాట అది. సో ఆఫ్టర్ దట్ ఐ నెవర్ లుక్ బ్యాక్ అండ్ క్రికెట్ హ్యాస్ గివెన్ మీ ఎవ్రీథింగ్. నో ఆఫ్ కోర్స్ ఇప్పుడు లక్ష్మీ మేడం అంటే యు ఆర్ ఆన్ టాప్ వన్ ఆఫ్ ది మ్యాచ్ రెఫరీస్. బట్ మ్యాచ్ రెఫరీ అవ్వకముందు మీ క్రికెట్ ఇదప్పుడు, సో ఆ టైంలో క్రికెట్ని ఇంకా నేను పైకి వెళ్ళాల్సి ఉండే వెళ్ళలేదు అనేటువంటి ఆ రిగ్రెట్స్ కానీ ఆ స్టేజ్ ఆ టైంలో మీకు మీరు ఎలాగా మోటివేట్ అవుతూ వచ్చారు? దట్ వాజ్ అ వెరీ హార్డ్ పీరియడ్ యాక్చువల్లీ చెప్పాలంటే. లైక్ ఐ న్యూ ఐ కెన్ పర్ఫార్మ్ బెటర్ ఉండింది. సో బట్ ఆపర్చునిటీస్ వర్ నాట్ కమింగ్ అండ్ ఐ వాజ్ సెలెక్టెడ్ ఇన్ టు ద ఇండియన్ రైల్వేస్ టీమ్. ఐ వాజ్ వార్మింగ్ ద బెంచెస్ అండ్ మ్యారేజ్ అయింది, పాప ఉంది. పాపని ఇంట్లో పెట్టేసి ఓకే 1 year 2 year అనుకోవచ్చు, 3 years అలాగే కూర్చుంటే నాకు ఐ వాజ్ గెటింగ్ డిస్టర్బ్ అనమాట. బట్
ఆల్ త్రూ ద డే వన్ థింగ్ వాజ్ దట్ ఐ హ్యాడ్ టు మోటివేట్ మై సెల్ఫ్. నేనేమనుకునేదాన్ని ఏంటంటే మనకి స్టేట్లో అయితే ఇంత మంచి ప్లేయర్స్ దొరకరు బౌలింగ్ వేయడానికి, టు నో అవర్ క్యాలిబర్. ప్లేయర్స్ లైక్ రజనీ వేణుగోపాల్, హేమలత కాలా, టాప్ క్లాస్ అప్పట్లో ఉన్న సంధ్యా అగర్వాల్ వాళ్ళందరూ. సో ఐ యూస్ టు థింక్ ద అదర్ వే. ఓకే, నాకు ఆపర్చునిటీ దొరుకుతుంది, వీళ్ళకి ఐఎమ్ ఏబుల్ టు బౌల్ ఇన్ ద నెట్స్. అదే నేను స్టేట్కి వెళ్తే మేబీ ఐ కాంట్. సో లెట్ మీ బౌల్, వాట్ ఈస్ దర్, కూర్చునే బదులు బౌలింగ్ వేసుకుంటూ పోదాం. సో అది ఎలా అయిపోయిందంటే 3 years 4 years అలాగే వేస్తుంటే దెన్ మై మోటివేషనల్ లెవెల్స్ వే కమింగ్ డౌన్. ఏజ్ వాస్ క్యాచింగ్ అప్ మెయిన్లీ, అండ్ ఐ వాజ్ లీవింగ్ మై డాటర్. అండ్ ఒక్కొక్కసారి అనిపించేది ఎందుకు చేస్తున్నాను అనేసి, బట్ దట్ ప్యాషన్ కెప్ట్ మీ గోయింగ్. సో ఐ థింక్ సమ్వేర్ దట్ మోటివేషన్ ఆఫ్ మీ keeping going, so that helped me, I think, at the end of the day. So when I was relieved from Indian Railways, అదే ఇయర్ ఇండియాకి డెబ్యూ చేశాను, బట్ ఐ థింక్ ఇట్ వాస్ టూ లేట్. మ్యాచ్ రిఫరీ ఎట్లా అయ్యారు మీరు అసలు? అంటే జనరల్గా క్రికెటర్ అన్న వెంటనే, ఫార్మర్ క్రికెటర్ అంటే వెన్ యూ గివ్ అప్ ది గేమ్, అసలు అడ్మినిస్ట్రేషన్ లైన్లో కంటే కోచింగ్ ఇది డిపార్ట్మెంటో లేకపోతే ఎట్లాగా అవుతారు కదా సెలెక్టర్గా, అట్లా మీరు మ్యాచ్ రిఫరీ ఎట్లా అయ్యారు? అది కూడా స్టార్ట్ చేశాను యాజ్ సూన్ యాజ్, అంటే ఆడుతున్నప్పుడే రైల్వేస్కి మా సార్ అన్నారు, యూ హ్యావ్ టు టేక్ అప్ కోచింగ్, యూ టేక్ ద కోచింగ్ అసైన్మెంట్ ఆఫ్ సౌత్ సెంట్రల్ రైల్వే. సో వీ టుక్ దట్ అప్. బీయింగ్ అ ప్లేయర్ ఓన్లీ, ఆఫ్టర్ వన్స్ వీ స్టాప్ ఇమీడియట్గా ట్రాన్స్ఫార్మ్ ఇంటూ కోచ్. అలా కోచ్ చేస్తూ హెచ్సిఏలో అండర్-19 కోచ్గా ఉండేవాళ్ళము. దెన్ సడన్లీ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ మ్యాచ్ రెఫరీస్ కేమ్ ఇన్ 2008. So amongst one of the 5 in India, my name also was proposed. So that is how I came. Otherwise మాకు అసలు మ్యాచ్ రెఫరీ రోల్ ఏంటో we never knew, ఎందుకంటే మేమే ఆడలేదు మ్యాచ్ రెఫరీస్కి. అవును, ఎందుకంటే అప్పుడు పైగా ఓన్లీ అబ్జర్వర్ ఉండేవాడు, అబ్జర్వర్ లాగా ఉండేవారు. ఈవెన్ అబ్జర్వర్ కింద కూడా మేము ఎప్పుడు ఆడలేదు. ఉమెన్స్ క్రికెట్ నెవర్ హ్యాడ్ ఆల్ దోస్ థింగ్స్ అనమాట, కాన్సెప్ట్ ప్రివిలేజెస్. సో దెన్ దే సరే పంపించారు, పేరు చూద్దాం ఏముంటుందో. సో వీ హ్యాడ్ a 2 days సెమినార్ ఇన్ బాంబే, and then we just took it off. మీకు ఇంత మటుకు మీకు బాగా జాబ్ సాటిస్ఫాక్షన్ అంటుంటాం కదా, అలాంటి మ్యాచ్ ఏముంది? జాబ్ సాటిస్ఫాక్షన్ మ్యాచ్, of course, it was a World Cup, England versus Australia in 2021 recently, 22 in World Cup, one day World Cup. That gave me the utmost satisfaction. ఏంటంటే ఒక ఫైనల్కి చేయగలిగాను అన్న ఒక సాటిస్ఫాక్షన్ ఉండింది, విచ్ అండ్ దెన్ అదర్ దెన్ దట్ డొమెస్టిక్లో దిస్ ఇయర్ ఐ వాజ్ గివెన్ అన్ అసైన్మెంట్ ఆఫ్ రంజీ ట్రోఫీ. సో ఐ కెన్ సే రంజీ ట్రోఫీ అసైన్మెంట్ దొరకడం అన్నది ఇక్కడ దట్ హాస్ గివెన్ మీ అ లాట్ ఆఫ్ సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ యాక్చువల్లీ. జనరల్గా ఐసీసీ లెవెల్కి వెళ్ళి వరల్డ్ కప్ చేసిన తర్వాత రంజీ ట్రోఫీ అనేటువంటిది అంటే వాట్స్ ద డిఫరెన్స్? మీరు దాన్ని ఎందుకు అంత ఇదిగా ఫీల్ అయ్యారు? సమ్హౌ మన ఇండియన్ సెటప్లో బీసీసీఐ అండ్ రంజీ ట్రోఫీ ఇస్ ద హైయెస్ట్ ప్రీమియర్ టోర్నమెంట్. సో ఒక లేడీ ఇప్పటివరకు చేయలేదు. సో దట్ వాజ్ ఎల్యూడింగ్ మీ, అది వస్తే బాగుండు అనుకున్నా. బట్ దెన్ ఐ థాట్ సమ్వేర్ మేబీ వీఆర్ ల్యాకింగ్, వీఆర్ నాట్ రీచింగ్ దట్ ఎక్స్పెక్టేషన్ అనేసి. సో వీ హ్యాడ్ టు మ్యాచ్ అప్ టు దట్ లెవెల్ ఫర్ దెమ్ టు అసైన్ అస్ అన్నది అనుకునేదాన్ని. సో లక్కీలీ దట్ కేమ్ త్రూ దిస్ ఇయర్. సో నాకు ఎందుకో ఎప్పటి నుంచో I wanted to officiate, so that was the benchmark that I had for myself. Ranji Trophy ichin roju, that will be the icing on the cake anachu. And I was expecting things to come on merit. Ala ladies kada atla quota system lo edi రావాలి అనుకోలేదు. సో ఏది ఇచ్చినా మన మెరిట్ని చూసి ఇస్తే ఆ సాటిస్ఫాక్షన్ మనకి వేరేనే ఉంటుంది. సో ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ లేట్ ఐఎమ్ నాట్ బాదర్, బట్ I'm satisfied that I have got a Ranji Trophy match and I have created another avenue for the girls to look up to actually. As a match referee, మీరు ఫేస్ చేసినటువంటి బాగా ట్రబుల్ ఫేస్ చేసి ఒక డిఫికల్ట్ మ్యాచ్ టు హ్యాండిల్ ఇట్ అన్నటువంటిది ఏది ఉంది? లక్కీగా నాకు ఇప్పటివరకు రాలేదు, ఎందుకంటే బిఫోర్ వి గో ఇన్ టు ద మ్యాచ్ ఓన్లీ ఐ హ్యావ్ అ చాట్ విత్ ద క్యాప్టెన్స్, వాట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ దేర్ రోల్స్. సో నేను క్యాప్టెన్స్ తోటి ఎలా అంటే ఐ హ్యావ్ అ ఇన్ఫార్మల్ చాట్, నా ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ పీపుల్ అండ్ వాట్ యూ పీపుల్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ అస్ అన్నది వీ హ్యావ్ అ క్లియర్
బ్రీఫింగ్ అబౌట్ వాట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ ఈచ్ అదర్. సో లక్కీగా నాకు మేజర్గా ఏమి ఇది రాలేదు. మ్యాచ్లో ఎప్పుడు ఎవరు కోడ్ ఆఫ్ కాండక్ట్ అంటే ఆ border line దాటడం అది కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చింది కానీ దే నెవర్ డినైడ్ వాట్ దే హ్యావ్ డన్. సో దే యూస్ టు యాక్సెప్ట్ అనమాట. సో జనరలీ ఎప్పుడు ఫ్రిక్షన్స్ వస్తాయంటే వెన్ దే డినై థింగ్స్, చేయలేదు అంటే అప్పుడు. బట్ దెన్ ఫర్ లక్కీలీ ఫర్ మీ దో ఐ హ్యావ్ గివెన్ 2 COCs and that to the superstars of women's cricket, Sophia Cliston and mana Shabnam Ismail. But very smilingly they accepted actually. సో అట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు మీరు ఎట్లా చాలా హార్ష్గా ఉంటారా ప్లేయర్స్ వైపు, లేకపోతే కనుక ఎట్లా మీరు, బికాస్ బీయింగ్ ఏ ప్లేయర్ యూ నో ది డిఫికల్టీ దట్. అదే మేము ముందర ఏమైనా ఇఫ్ యూ నోటీస్ సంథింగ్ ఐ విల్ గో అండ్ హ్యావ్ అ చాట్ విత్ హర్ దట్ see to it that now that you are a superstar, you are being watched by your idols of so many players. So alaga I try to tell them that you are being watched. There won't be any excuses if you are caught on the cameras. So just take note of that and see. ఒక 2-3 సార్లు చెప్తాను. చెప్పిన తర్వాత ఇంకా థర్డ్ టైం దే ఆల్సో కెనాట్ గో బ్యాక్ అనమాట. ఓకే మేము చేసాం, ఒప్పుకుంటున్నాం అనేసి దే యాక్సెప్ట్ యాక్చువల్లీ. అట్లాగే ఇప్పుడు ఫిబ్రవరి ఉమెన్ T20 వరల్డ్ కప్ మీరు వన్ ఆఫ్ ది మ్యాచ్ రెఫరీ. సో దానికి ఎట్లా ప్రిపేర్ అవుతున్నారు? దానికి ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ అయ్యాయి. సో లాట్ ఆఫ్ చేంజెస్ హ్యావ్ కమ్. ఇప్పుడు మీకు తెలిసింది కదా రూల్స్లో కూడా. సో దాట్ ఈస్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్. లాట్ ఆఫ్ న్యూ థింగ్స్ ఆర్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ మ్యాచ్ పెనాల్టీ, ఓవర్ రేట్ పెనాల్టీస్ అవన్నీ. సో యా వీ హ్యావ్ బీన్ బ్రీఫ్డ్ అబౌట్ దట్ and going on, preparations are going on. And then akkadikada vellin tarvata we have our workshops before we start into warm up games untai, and then any nitty-gritties we sort it out in the warm ups and then we go ahead to the main event. అట్లాగే ఈసారి వరల్డ్ కప్కి అందరూ కూడా అఫీషియల్స్ ఆల్ ఆర్ మామూలుగా ఉమెన్ అఫీషియల్స్, మ్యాచ్ రెఫరీలు, అంపైర్స్, ఆన్ ఫీల్డ్ అంపైర్స్ అంతా కూడాను వాళ్ళని అపాయింట్ చేస్తూ జనరల్ మేనేజర్ ఐసీసీ క్రికెట్ వాసిం ఖాన్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇది ఒక మీరు ఇట్లాగనే అంటే ఫార్వర్డ్ అవ్వబోతున్నాము, ఇట్స్ ఎ గుడ్ బిగినింగ్ ఫర్ ది ఉమెన్ క్రికెట్ అని చెప్పేసి అని. మీరు ఎట్లా ఫీల్ అవుతారు దాన్ని? ఇట్స్ అ గుడ్ ఇనిషియేటివ్ యాక్చువల్లీ. ఇప్పుడు స్టాండ్ అలోన్గా ఓకే విమెన్ అంటే దిస్ ఇస్ ఏమంగలం, ఐ థింక్ ఐసీసీ హ్యాస్ రిపోజ్ ద ఫేత్ ఆన్ అస్ దట్ వీ కెన్ హ్యాండిల్ ఇట్ ఆన్ అవర్ ఓన్. సో లాట్ ఆఫ్ ద అంపైర్స్ ఆల్సో దే ఆర్ వెరీ కేపబుల్ ఆఫ్. So I think they have recognized it's a good thing that they have recognized and have formed this all women panel. It was at the back of their mind actually. So I think it's a good initiative and it gives lot of opportunities for others. ఇప్పుడు అందరికీ ఓకే ఒక కెరియర్ ఉంది women's cricket లో for players to look forward to. I think it's a good initiative and I think it should continue. ఉమెన్ క్రికెట్లో కెరియర్ ఉంది అని మీరు అంటున్నారు. అట్లాగనే కెరియర్ ఉంది కనబడుతుంది. ఇప్పుడున్నటువంటి ఈవెన్ ఉమెన్ ఐపీఎల్ రాబోతుంది, అలాగనే ఈవెన్ అండర్-19 ఫస్ట్ ఎవర్ వరల్డ్ కప్ ఐసీసీ వరల్డ్ కప్ కండక్ట్ చేస్తుంది ఉమెన్కి. కాబట్టి ఇట్లాంటి తరుణంలో యంగ్ క్రికెటర్స్ ఆర్ రిటైర్డ్ క్రికెటర్స్ వాళ్ళు ఇట్లాగా అఫీషియల్స్గా దాంట్లో కెరియర్గా మలుచుకోవాలి అంటే కనుక వాళ్ళకి మీరిచ్చే సలహా ఏంటి? ఏం లేదండి, నేను ప్రతిసారి మా పిల్లలకి కూడా ఏం చెప్తుంటానంటే యాజ్ వెన్ యూ ఆర్ ప్లేయింగ్ రైట్ నౌ మీకు ఇప్పుడు తెలుసు దేర్ ఆర్ సో మెనీ మేము స్టార్ట్ చేస్తాం మాకు తెలియదు ఈ ఎవెన్యూ ఉంది ఇవన్నీ ఉంది మాకు తెలియదు. వి జస్ట్ ఫాలోడ్ వాట్ ఎవర్ కేమ్ ఆర్ అవుట్ ఆఫ్ ప్యాషన్ యూ ప్లేడ్. వి ప్లేడ్. మీకు ఇప్పుడు ఎవెన్యూస్ తెలుసు, సో యూ చూజ్ యువర్ ఎవెన్యూస్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు బికమ్ అ మ్యాచ్ రెఫరీ యూ స్టార్ట్ లెర్నింగ్ ద లాస్, స్టార్ట్ లెర్నింగ్ వాట్ ఈస్ రిక్వైర్డ్ ఆఫ్ అ మ్యాచ్ రెఫరీ. ప్లేయింగ్ డేస్లో నుంచే స్టార్ట్ చేయొచ్చు, మీకు అయిపోయిన తర్వాతే చేయాలని లేదు. నౌ దట్ యూ హ్యావ్ అన్ అవెన్యూ, ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు ఫాలో దాట్ పాత్. కోచింగ్ ఉంటే ఓకే, కోచింగ్లో ఏం వాట్ ఈస్ రిక్వైర్డ్, అలాగే మ్యాచ్ రెఫరీస్ వాట్ ఈస్ రిక్వైర్డ్. యూ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్స్ ఫ్రమ్ ద బేసిక్స్. సో సాలిడ్ చేసుకో. వన్స్ యూ ద ట్రాన్సిషన్ షుడ్ బి వెరీ స్మూత్. అయిపోయాక చదువుదాము అప్పుడు చేద్దాము అంటే ఇట్ విల్ బి టూ లేట్ ఐ గెస్. సో ఇట్స్ నౌ దట్ యూ హ్యావ్ అన్ అవెన్యూ, వాట్ ఐ వుడ్ సజెస్ట్ ఇస్ స్టార్ట్ చేయండి ముందర నుంచే ఏం కావాలి. ఓకే ఇప్పుడు నుంచి స్టార్ట్ చేస్తే మీకు అప్పుడు స్ట్రెస్ లెవెల్స్ ఉండవు, ఒకేసారి ఇంత చదవాలని ఉండదు. ఇఫ్ యూ వాంట్ టు కంటిన్యూ ఆర్ వాంట్ టు ఫాలో, సో కొంచెం కొంచెం స్టార్ట్ చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. సో యూ విల్ బి బెటర్ ప్లేస్డ్ వెన్ యూ ట్రాన్సిట్ అనమాట.
దట్ ఈస్ వాట్ ఐ వుడ్ సజెస్ట్. అసలు క్రికెట్కి, ఉమెన్ క్రికెట్కి ఏమీ లేనటువంటి రోజు నుంచే మీరు ఆడారు. మీరు ఈవెన్ యూ క్యాప్టెన్ ది ఏపీ టీమ్ అంటే ఐనో డార్మెటరీలో స్టే చేయటం, జనరల్ కంపార్ట్మెంట్లో ట్రావెల్ చేయటం, అదంతా కూడాను. అప్పటి నుంచి ఇప్పుడు ఉమెన్ క్రికెట్ ఆన్ పార్ విత్ మెన్ క్రికెట్ ఇదైనటువంటి. అలాగనే ఈవెన్ ఐపీఎల్ రాబోతుంది, ఉమెన్ ఐపీఎల్ కమింగ్ అప్. సో కాబట్టి గేమ్ యొక్క ఎవల్యూషన్ని మీరు ఎలా చూశారు, మీరు ఎలా డిస్క్రైబ్ చేస్తారు ఉమెన్ క్రికెట్కి సంబంధించి? ఎవల్యూషన్ నిజంగానే లైక్ ఐ వుడ్ సే ద గ్రాఫ్ హెస్ గాన్ లైక్ దిస్ ఫ్రమ్ వేర్ వి స్టార్టెడ్. ఐ థింక్ వీ షుడ్ థ్యాంక్ అవర్ పియర్స్, శాంతారంగస్వామి, డైనా, సుదర్శ, శుభాంగి. ఆ కన్జర్వేటివ్ సొసైటీ నుంచి దే స్టిల్ కెప్ ద ఫ్లాగ్ అండ్ దే స్టిల్ కెప్ ద గేమ్ గోయింగ్. అప్పట్లో వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోకుండా దే జస్ట్ సాక్రిఫైస్ ద ఎంటైర్ లైఫ్స్ ఫర్ టు ప్లే క్రికెట్, టు పర్స్యూ ద ప్యాషన్. మా టైంకి వచ్చేసరికి దెర్ వాజ్ యాక్సెప్టెన్స్ ఆల్సో. సో వీ వర్ బెటర్ ప్లేస్ దెన్ ఆ సీనియర్స్, ప్రీవియస్ జనరేషన్. ఇప్పుడున్న వాళ్ళకి అన్నీ ఉన్నాయి. సో ఐ థింక్ దే షుడ్ బీ హ్యాపీ అండ్ దే షుడ్ ఫీల్ ప్రౌడ్. దే షుడ్ ఫీల్ సెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్ టు అవర్ సీనియర్స్ who have kept the flagship going. Of course, they are also doing very well. ఇప్పుడు ఏంటంటే మీడియా అటెన్షన్ చాలా ఉంది, సో ద ఎక్స్పోజర్ is more. So lot of things. The evaluation has been drastic, and maybe like men's cricket 1983 ela was a turning point for men cricket after that World Cup. Kapil Dev's feats 175. I think 2017 was a game changer for women's cricket. Okay. In India, Harmanpreet caused 175. India getting into the finals, Lords jam-pack avadamu, then followed by 2020 World Cup T20 Melbourne lo 85,000 crowd. So they have just taken off, I think, and now with the women's IPL, I think we are moving towards the right direction. Even recently concluded India-Australia 5 T20 series అప్పుడు కూడా యావరేజ్ 35,000 క్రౌడ్ ఎవ్రీ డే, అంటే ఎవ్రీ మ్యాచ్కి 35,000 క్రౌడ్ రావటం ఇట్స్ గుడ్. బట్ ఉమెన్ క్రికెట్ ఐపీఎల్ అది అంటే మెన్ క్రికెట్ తోటి కంపేర్ చేయటం కాదు, బట్ హౌ యు ఆర్ లుకింగ్ ఎట్? ఇప్పుడే కంపేర్ చేయలేము. ఐ థింక్ ఇట్స్ అ గుడ్ ప్లాట్ఫామ్ ఫర్ అస్ టు బిల్డ్ బెంచ్ స్ట్రెంగ్త్. సో మేబీ ఐ థింక్ 3-4 years డౌన్ ద లైన్ బెంచ్ స్ట్రెంగ్త్ చాలా ఉంటుంది. కాంపిటీషన్ ఇంకా ఇప్పుడు లేదని కాదు, it's just the beginning. Now with this IPL, I think more and more parents will be interested to join their girls in cricket. So 2-3 years down, I take this as a platform for building the bench strength of the main Indian team. So ఎలా అయితే మెన్స్కి వస్తూనే ఉన్నారు one after the other. So they are just waiting, knocking on the doors. Like there are, I think, మూడు టీంలు ఫీల్ చేసే అంత స్టేజ్కి ఇండియా వచ్చింది అంటే I think IPL had played a major role. I think that will transform into women IPL. I hope it does, so that it should be a pain for the selectors actually to choose from the best. And మీకు ఎలాగో తెలుసు, ఇప్పుడు ఒకరు వెళ్ళిపోతే ఒకళ్ళు ఉన్నారు, nobody is missing anybody actually. ఇప్పుడు ఒక ధోని వెళ్ళిపోతే one Pant has come, one Ishan Kishan has come. ఆ వాక్యూమ్ అనేది లేదు. ఒకప్పుడు ఆ వాక్యూమ్ క్రియేట్ అయితే ఇట్ యూస్ టు గో టైం పట్టేది ఆ వాక్యూమ్ క్లోజ్ అవ్వడానికి. ఇప్పుడు లేదు. ఇప్పుడు జస్ట్ ఒక మనిషి వెళ్ళడమే సర్వై ఒక 10 మంది ఉంటున్నారు. సో ఐ థింక్ హోప్ఫుల్లీ దట్ కైండ్ ఆఫ్ థింగ్ హ్యాపెన్స్ ఇన్ ఉమెన్స్ క్రికెట్ విత్ దిస్ WIPL. ఐ హోప్. ఈవెన్ బీసీసీఐ సపోర్ట్ కూడా ఐపీఎల్ అదే ఉమెన్ క్రికెట్కి చాలా ఉంది. బికాజ్ ఈ ఇయరే అండర్-15 ఏజ్ గ్రూప్ను కూడా స్టార్ట్ చేశారు. కాబట్టి బీసీసీఐ మొదట్లో కొంత వ్యతిరేకం ఉంది. అంటే నన్ను మీరు డోంట్ మిస్టేక్ ఇన్ మీ, బట్ బీసీసీఐ మొదట్లో యాక్చువల్గా ఉమెన్ క్రికెట్ని మర్జ్ చేయడానికి కానీ లేకపోతే ఎంకరేజ్ చేయడానికి కానీ కొంచెం వ్యతిరేకంగా ఉన్నది. బట్ ఇప్పుడు ఏజ్ గ్రూప్ను కూడా స్టార్ట్ చేస్తుంది. హౌ యు ఆర్ లుకింగ్ ఎట్? ఇట్స్ అ గుడ్ సైన్ యాక్చువల్లీ. సి ఏదైనా స్టార్ట్ చేయడానికి ఫస్ట్ మా సీనియర్స్ కూడా చెప్పేది ఏంటంటే మనం వీ హ్యావ్ టు షోకేజ్ అవర్ టాలెంట్ ఫర్ అదర్స్ టు రికగ్నైజ్. ఏం లేకుండా రికగ్నైజ్ చేయండి అంటే కాని పని కాదు కదా, ఇన్ ఎనీ ఫీల్డ్, నాట్ ఓన్లీ ఇన్ క్రికెట్. సో వీ హ్యావ్ టు షోకేజ్ అవర్ జస్ట్ బికాజ్ అదే నేను అన్నాను కదా, మెరిట్ లేకుండా ఇచ్చేయంటే వీ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ దట్. యూ షోకేజ్, నౌ యూ హ్యావ్ షోకేజ్డ్, దే ఆర్ రీపోజింగ్, దే ఆర్ బ్యాకింగ్ యూ కదా. BCCI ఆల్సో ఈస్ బ్యాకింగ్ యూ.
అండ్ అందరూ ఇప్పుడు ఇస్తున్నారేమో. అండర్-19 మనకి ఎప్పటి నుంచో మర్జ్ అయినప్పటి నుంచి ఉంది. అవును, అండర్-19 స్ట్రక్చర్ ఉంది. అండర్-19 అండ్ దెన్ సీనియర్ 2 days. ఇప్పుడు అందరూ స్టార్ట్ చేస్తున్నారు. సి బీసీసీ హ్యాస్ ఆల్వేస్ బీన్ పాత్ బ్రేకర్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ అలా చూస్తే. సో బీట్ ఉమెన్ మ్యాచ్ రెఫరీస్ నోబడీ ఎంకరేజ్డ్, బట్ దే స్టార్టెడ్ వే బ్యాక్ ఇన్ 2008. అంత ఫార్ సైటెడ్నెస్ ఉందో. సో లైక్ వైజ్ అండర్-19 ఎప్పటి నుంచో మనకు ఉంది. అండర్-16 కూడా ఆడేవాళ్ళు. ఈ ఇయర్ 15 కూడా ఇంట్రొడ్యూస్ చేశారు. సో వీ హ్యావ్ బీన్ బీసీసీ హ్యాస్ బీన్ ప్రమోటింగ్ ఉమెన్స్ క్రికెట్. అదే స్టార్టింగ్లో వీ హ్యావ్ టు షోకేస్. నౌ దట్ they have come to know that yes, women's cricket is here to stay. I think they are going full out to back. And in fact, the best part is WIPL ki manakante other country players are eagerly waiting. Correct. More eager. They want to be a part of this iconic historic event anamata. సో ఎవరు వచ్చినా మేము ఇన్ఫ్యాక్ట్ కొంతమంది మాకు ఛాన్సెస్ ఉంటాయి అఫీషియేటింగ్ చేయడానికి, లేకపోతే హౌ టు గెట్ ఇన్ టు ఎనీ ఆఫ్ ద టీమ్స్ అట్లా అడుగుతూ ఉంటారు. సో ఇట్స్ పాత్ బ్రేకింగ్ ఇది. ఐ థింక్ బీసీసీఐ షుడ్ బి అప్రిషియేటెడ్ ఫర్ వాట్ ఎవర్ దే హ్యావ్ డన్ ఫర్ ఉమెన్స్ క్రికెట్ ఇస్ వాట్ ఐ ఫీల్. మేడం, సీనియర్ క్రికెటర్గా మీరు ఆడేటువంటి రోజుల్లో ఈవెన్ నేను ఎంపైరింగ్ చేశాను, నేను చూశాను. కనీసం బాల్ని అంటే ఒంగోని ఆపడానికి కూడా ట్రై చేసేవాళ్ళు కాదు, లెట్ ద బాల్ గో అన్నట్టే ఉండేటువంటి వాళ్ళు. బట్ ఇప్పుడు స్టన్నింగ్ క్యాచెస్, అలాగే నిజంగా డైవింగ్ ఎఫర్ట్స్, ఈవెన్ హర్మన్ ప్రీత్ క్యాచ్ను ఒకసారి చూసాం మనం, అలాగనే స్మృతి మంధాన పట్టినటువంటి బౌండరీ లైన్ దగ్గర క్యాచ్. సో ఈ రకంగా ఉమెన్ క్రికెట్ ఎంత ప్రోగ్రెస్ అవ్వడానికి మీ అబ్జర్వేషన్లో ఏంటి? వాట్ మోటివేటెడ్ దెమ్ అండ్ వాట్ యాక్చువల్లీ ద రీజన్ బిహైండ్ దట్? I think the facilities that they are getting, the grounds that they are getting for practicing. Oh. So that has made and the coaching staff that they are being provided. Experts andaru vachi valki coach istunaru. They have a dedicated fielding coach, dedicated batting, individual skills lo kuda they are having dedicated coaches. I think facilities and dedicated coaches, I think. మీరు ఆడినప్పుడు అన్ని మ్యాటింగ్ వికెట్ల మీద, అన్ని మ్యాటింగ్ వికెట్ మీరే చూసారు. మీరు ఒక్కొక్కసారి మీరందరూ వచ్చి మ్యాట్లు కొట్టి మ్యాచ్ స్టార్ట్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. సో అంబర్పేట్ గ్రౌండ్స్లో ఆడిన రోజులు ఉన్నాయి మట్టి మీద. ఈవెన్ ఎందుకు స్టిల్ ఐ రిమెంబర్ అనంతపూర్ అయితే కనుక. సో అలాగా ఇట్స్ గుడ్. ఐ థింక్ దే హ్యావ్ గాట్ నౌ everything on the platter. It's how they showcase. It's in their hands now to take it to the next level. ఓకే, అది మీరిచ్చేటువంటి సజెషన్ మేడం యంగ్ క్రికెటర్స్కి క్రికెట్ని ఒక ప్రొఫెషన్గా తీసుకోవటానికి ఏం చేస్తే వాళ్ళు ఒక ప్రొఫెషనల్ క్రికెటర్గా మారేటువంటి అవకాశం ఉంటుంది? బీయింగ్ ఏ సీనియర్ క్రికెటర్, మీ సజెషన్ టు ది యంగ్స్టర్స్. See, nothing comes easy. Nothing comes in 1 or 2 days or 3 days. It takes time to become a world class player or just get into a state team now. Yeah. ఇండియా తర్వాత ఇప్పుడు స్టేట్ టీంలో రావడానికే యూ హ్యావ్ టు చాలా కాంపిటీషన్. అండ్ ఇప్పుడు ద వే థింగ్స్ ఆర్ గోయింగ్, ఐ థింక్ ఇట్ విల్ గెట్ ఈవెన్ మోర్ కాంపిటేటివ్. సో పేషెన్స్ ఉండాలి ఫస్ట్, హార్డ్ వర్క్, సిన్సియారిటీ, పేషెన్స్ టు పర్స్యూ. ఓకే. సో యూ జస్ట్ నీడ్ టు కీప్ పర్స్యూయింగ్ యువర్ ప్యాషన్. వస్తుంది, ఏదో ఒక రోజు వస్తుంది. సో ఇవాళ రేపు ఏంటంటే ఇన్స్టెంట్గా కావాలి. ఆడిన 2 yearsకే పేరెంట్స్ వాంట్ ద కిడ్స్ టు బీ ఇన్ స్టేట్ టీంలో వచ్చేస్తే 11లో రావాలి, 11లో వస్తే ఇప్పుడు ఇండియా WPL, ఇప్పుడు WPL అయిపోయింది, ఇండియా ఆడేసేయాలి. ఇట్లాంటివి 1 or 2 days సి వీ హ్యావ్ సీన్ మితాలి ఆర్ జూలన్ ఆర్ పూర్ణిమ ఆర్ రజనీ 5 years నుంచి స్టార్ట్ చేస్తే 18 ఇప్పుడు మితాలి లాంటి వాళ్ళు 17-18 years ఇయర్. బట్ దట్ హార్డ్ వర్క్ ఆఫ్ ద 10-15 years ఇన్ ద ఒబ్లివియన్, ఎవరు ఏంటో తెలియదు, బట్ దే కెప్ట్ గోయింగ్. సేమ్ లైక్ పివి సింధు ఆర్ సానియా మిర్జా, వాళ్ళు చిన్నప్పటి నుంచే కష్టపడితే ఆ స్టేజ్కి వచ్చారు. దెన్ దే హ్యావ్ బీన్ రికగ్నైజ్డ్. సో ఐ థింక్ పేషెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. హ్యావింగ్ గోల్స్, డ్రీమ్స్, కాంపిటేటివ్నెస్ ఉంటుంది. యూ విల్ హ్యావ్ అప్స్ అండ్ డౌన్స్. యూ మే బీ సెలెక్టెడ్, యూ మే నాట్ బీ సెలెక్టెడ్. డిజెక్ట్ అవ్వకుండా యూ జస్ట్ కీప్ పర్స్యూయింగ్ యువర్ ప్యాషన్. I think one day you will make it. The passion will drive. Yes, the passion has to drive. Passion has to drive you. It can't be instant, not 1 or 2 years. You have to put in a lot of hard work. Yeah. Even Mithali now, she is the mentor for Ahmedabad
team and everything. So senior cricketers kuda after the game they are getting more opportunities and more recognition. సో కాబట్టి దాన్ని బేస్ చేసుకొని దృష్టిలో పెట్టుకొని డ్రైవ్ చేయాలంటారు. ఎస్ ఎందుకంటే చాలా ఉన్నాయి ఇప్పుడు. కోచెస్ ఉన్నారు, బౌలింగ్ కోచ్, బ్యాటింగ్ కోచ్, స్పిన్నర్స్ కోచ్, దాంట్లో మళ్ళీ పేస్ బౌలర్స్ కోచ్. సో అవెన్యూస్ ఆర్, స్కోరర్స్ ఉన్నారు, ఎంపైరింగ్ ఉంది, మ్యాచ్ రెఫరీస్, వీడియో అనలిస్ట్ ఆర్ దేర్. అంపైరింగ్ ఐ థింక్ ఈస్ ద మోస్ట్ ఛాలెంజింగ్ వన్. ఇంకా ఐ ఫీల్ దట్ మోర్ అండ్ మోర్ అంపైర్స్ షుడ్ కమ్ ఇన్. ఐఎమ్ లుకింగ్ ఫర్ దాట్. కొంచెం మన ఇండియన్లో గర్ల్స్ కొంచెం దాంట్లో కొంచెం వెనకబడి ఉన్నారు అంపైరింగ్ విషయంలో. నౌ వీ హ్యావ్ ఓన్లీ త్రీ. అవును. సో ఐఎమ్ జస్ట్ లుకింగ్ అట్ మోర్ అండ్ మోర్ గర్ల్స్ టేకింగ్ అప్ అంపైరింగ్. మీరు మ్యాచ్ రెఫరీగా ఏమైనా అబ్జర్వ్ చేశారా డిఫరెన్స్ మెన్ అంటే అంపైర్కి ఉమెన్ ఎంపైరింగ్ చేయటం దాంట్లోనూ? మెన్ అండ్ ఉమెన్ అంపైర్స్లో ఏం నేను డిఫరెన్స్ చూడలేదు, బికాజ్ ఇట్స్ ద సేమ్. what they have to what are the skills that they have to portray, it is equal for both men. అదే పని చేయాలి వీళ్ళు, అదే నో బాల్స్ ఇవ్వాలి, అదే ఎల్బిడబ్ల్యూస్ జడ్జ్ చేయాలి, అవే ఉంటుంది. డిఫరెన్సెస్ మేబీ ద ఉమెన్స్ గేమ్ అండ్ మెన్స్ గేమ్, దాంట్లో డిఫరెన్స్ ఉంది. కానీ ఇట్లా దీంట్లో ఏం పెద్ద నాకు. మేడం, ఉమెన్ క్రికెట్ ఆల్మోస్ట్ ఆన్ పార్ విత్ మెన్ క్రికెట్. ఇది వచ్చింది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కావచ్చు, లేకపోతే కనుక ఈవెన్ అంటే గ్రౌండ్ లోపల వాళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తున్నటువంటి ఇది డిస్ప్లే చేస్తున్నటువంటి గేమ్ అదంతా కూడా. బట్ ఇప్పటికీ బౌండరీ విషయం కావచ్చు, లేకపోతే పర్టికులర్గా బాల్, వెయిట్ ఆఫ్ ది బాల్, అది ఎందుకని తేడా రాలేదు? నాకు తెలిసి లైక్ మై పాయింట్ ఆఫ్ వ్యూ, ఐ థింక్, ఐ డోంట్ నో, ఐ మే బీ రాంగ్ ఆల్సో. నేను అనుకుంటాను సో ద మేజర్ డిఫరెన్సెస్ గర్ల్స్ది, బాయ్స్ది పామ్ అండ్ ఆల్ విల్ బీ లైక్ వాళ్ళది హ్యూజ్ ఉంటుంది, గర్ల్స్ ఇంకా చిన్నగా ఉంటుంది. సో ఐ థింక్ దట్ మేబీ వన్ నాట్ పర్సన్స్ వీ కాంట్, బట్ బై అండ్ లార్జ్ ఐ థింక్ దట్ మే హ్యావ్ బీన్ ద మేజర్ కన్సిడరేషన్ ఫర్ 5 ounce balls గురించి అయ్యి ఉండొచ్చు. ఇస్ వాట్ ఐ మే బీ రాంగ్, బట్ ఐ థింక్ దట్ మే బీ. అండ్ ఎస్, బౌండరీస్ చిన్నగా ఉండేవి ఒకప్పుడు. Now I think now the girl have got the power to clear Correct. the boundaries and all. Actually, the youngest Shafali is hitting 84 meters six. So now even the boundaries there, I think in near future you'll see larger boundaries for women cricketers also. So that power game has creeped in now. So maybe you'll see larger boundaries for women cricketers as well. ఇప్పటికీ లక్ష్మి మేడం గోల్ ఏంటి అంటే? ఇప్పటికీ అంటే టు కంటిన్యూ టు హ్యావ్ అ లాంగ్ కెరియర్. సో ఐ మిస్డ్ అవుట్ ఆన్, ఐ హ్యాడ్ అ రిగ్రెట్ దట్ ఐ డెంట్ హ్యావ్ అ లాంగ్ కెరియర్ యాజ్ అ ప్లేయర్, ఇంటర్నేషనల్ ప్లేయర్. సో ఆ రిగ్రెట్ ఎప్పటికీ ఉండింది. సో దిస్ వాజ్ అ గాడ్ గివెన్ ఆపర్చునిటీ ఫర్ మీ. సో ఐ వాంట్ టు మేక్ ద మోస్ట్ ఆఫ్ ఇట్ బై డూయింగ్ ద రైట్ థింగ్స్ అండ్ హ్యావ్ అ లాంగ్ కెరియర్ ఇన్ లైక్. నా గోల్ ఏంటంటే లైక్ హౌ రంజన్ మధుగల్లే సర్ ఇస్ to men's cricket. He has been doing, I have been following him since once I came into women match referees, this thing. So I was just going through who were the match referees and all. So I came to know that sir was there from 1993. Yeah. From the observer stage to now he is the chief of the match referees. So I want to have a career like him. Unless that is my wish. Let's hope. I need to work on that also. I want to have a long career. As long as I am doing, I want to do a good job. And as I said, longevity in this match referees profession, yes. And one more thing, ఇప్పుడు ఏంటంటే people are talking about retire on a high in that sphere also. Olympics. Cricket being introduced in Olympics. So I think my next goal is to officiate in the Olympics and be a part of the global event. So that is maybe Ranji Trophy వచ్చింది. I want to continue doing good job and then looking forward to Olympics. Madam, maybe personal, but railways, you are in a good position. Railway job ni VRS తీసుకోవడానికి any special reason? It was no, actually ఏంటంటే నాకు మెయిన్ థింగ్ వాజ్ లీవ్స్ వర్ గెటింగ్, ఐ వాజ్ నాట్ గెటింగ్ లీవ్స్ అండ్ దిస్ వాజ్ అ ప్యాషన్ విచ్ ఐ డెంట్ వాంట్ టు గివ్ అప్. అండ్ ఇది అందరికీ రాదు, లైక్ చాలా అరుదుగా ఈ మ్యాచ్ రెఫరీ అన్నది ఇది వస్తుంది. సో అండ్ ఐ హ్యాడ్ ఆల్రెడీ పుట్ అప్ 30 years ఆఫ్ సర్వీస్. సో వర్క్ అండ్ క్రికెట్ బ్యాలెన్స్ కొంచెం ఇది అవుతుంది అనమాట. మై ప్యాషన్ వాజ్ డ్రైవింగ్ మీ టువర్డ్స్ క్రికెట్.
ఇది కొంచెం భారం అయిపోయింది అనమాట ఒక స్టేజ్ వచ్చేసరికి. సో దెన్ ఐ థింక్ 2019 డిసైసివ్గా ఒక డెసిషన్ తీసుకోవడానికి నాకు ఐసీసీలో ఇండక్ట్ అవ్వడానికి ఇట్ యాక్టెడ్ యాజ్ అ క్యాటలిస్ట్ అనమాట. మీన్స్ ఫర్ మీ టు క్విట్ ద జాబ్. సో 2019 యాజ్ సూన్ యాజ్ ఐ గాట్ ఇండక్టెడ్, దెన్ ఐ థాట్ దిస్ ఇస్ ద రైట్ టైమ్ టు క్విట్. సో ఆఫ్టర్ పుట్టింగ్ ఇన్ 30 years, I think I had taken a right call. Since 2019 Maylo I got inducted, August I quit Railways, and I had a good stint with Railways also. Yeah. Thank you, madam. Thanks for your time. Thank you very much. Thank you. It was Games and Goals, wholeheartedly wishing you get more and more success, and we wish you to reach your goal of officiating in Olympics. Thank you. Thank Thank you so you very much. much. Sir. Thank you, sir. Thank you. Thanks for watching Games and Goals.